2026లో మనం ఆపేయాల్సిన 6 తప్పులు. మొదటిది నిర్లక్ష్యం. అవును, నిర్లక్ష్యం అనేది ఎంతటి తప్పంటే ఇది చూడటానికి చాలా చిన్నదిగా కనిపిస్తుంది, కానీ ఈ నిర్లక్ష్యం వలన చాలామంది క్రైస్తవుల జీవితాలు ఆశీర్వాదాలు పొందకుండా ఆగిపోతున్నాయి అనేది ముమ్మాటికి వాస్తవం. చాలామంది ప్రార్థనలో నిర్లక్ష్యం, భక్తిలో నిర్లక్ష్యం, వాక్యాన్ని ధ్యానించడంలో నిర్లక్ష్యం, వాక్యాన్ని చదవటంలో నిర్లక్ష్యం, మందిరానికి వెళ్ళడంలో నిర్లక్ష్యం, ఇలా ఎన్నో విషయాల్లో నిర్లక్ష్యం చూపించడం వలన దేవుడిచ్చే ఆశీర్వాదాల్ని నిజంగా కోల్పోతున్నారు అనేది ముమ్మాటికి సత్యం. నిర్గమకాండము 15వ అధ్యాయం 26వ వచనంలో ఇలా రాయబడుతుంది: మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. అంటే ఆయన మాటను శ్రద్ధగా వినే వారి విషయంలో ఈ ఆశీర్వాదాలు అన్నీ అనుగ్రహించి వారిని స్వస్థపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడుతుంది: నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని వాక్యం సెలవిచ్చుచున్నది. నిజమే, ఎవరైతే శ్రద్ధగా ఆయన సన్నిధిలో బ్రతుకుతారో వారు ఈ ఆశీర్వాదాలు పొందుకుంటారు, హెచ్చింపబడతారు, స్వస్థత పొందుకుంటారు, ఆరోగ్యం పొందుకుంటారు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి ఆలోచిద్దాం. 2026వ సంవత్సరంలోకి మనం ప్రవేశించబోతూ ఉండగా ఖచ్చితంగా ఈ నిర్లక్ష్యం, అశ్రద్ధ అనే ఈ తప్పును ఖచ్చితంగా మనం విడిచిపెట్టాలి. శ్రద్ధ కలిగి ప్రభువుని ఆరాధించడం నేర్చుకోవాలి. శ్రద్ధగా ప్రార్థన చేయడం మనం నేర్చుకోవాలి. శ్రద్ధగా వాక్యాన్ని చదవటం మనం నేర్చుకోవాలి. శ్రద్ధగా మందిరానికి వెళ్ళటం మనం నేర్చుకోవాలి. శ్రద్ధగా ప్రభువుతో బ్రతకడం మనం నేర్చుకోవాలి. దావీదు భక్తుడు 77వ కీర్తన 6వ వచనములో ఇలా అంటున్నాడు: నేను పాడిన పాట రాత్రియందు జ్ఞాపకం చేసుకొందును, హృదయమును ధ్యానించుకొందును అంటూనే ఆ తర్వాత ఒక అద్భుతమైన మాట అంటున్నాడు: దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. మనం కూడా అటు శ్రద్ధను నేర్చుకుందాం, నిర్లక్ష్యాన్ని విడిచిపెడదాం. దేవుడట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.